జూన్ 25, 2025 బుధవారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఓపుకునేంత వరకు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు అర్థం చూసినారనుకో నథింగ్ యూ విల్ గెట్, ఏం అర్థం కాదు. సో, దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తేనే మీకంటూ కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో, వీలైతే మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను ముల్కల్చీరు వంగల్లో ఏం జరిగింది ఏమైతే వీడియోలో మాట్లాడుకుందాము. నేను ముల్కల్చీరు మార్కెట్ 5.70, సూపర్ టాప్ మార్కెట్ యావరేజ్గా 5.20, 5.30 రూపాయల లోపల అయితే నేను యావరేజ్గా ముల్కల్చీరు మార్కెట్ జరిగింది. అంగల్ మార్కెట్ దిగుమతి పెరిగింది, దాంతోపాటు ధర అయితే తగ్గింది. నేను అంగల్ మార్కెట్లో ధర ఒక 50, 60, 70, 80 రూపాయలు స్లోనే నేను అంగల్ మార్కెట్ వచ్చేసి. ఇంకా సూపర్ టాప్ వచ్చేసి 700 రూపాయలు సూపర్ టాప్ అంగల్ మార్కెట్. అక్కడక్కడ మాత్రమే 7.40, 7.50 వేశారు. మళ్ళీ లాస్ట్లో మార్కెట్ కూడా సేమ్ ఫస్ట్లో జరిగినట్టే జరిగింది. లాస్ట్లో కూడా ఎక్కడ మళ్ళీ ఫాస్ట్ అయితే జరగలేదు. ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు భాగ్యలక్ష్మి మండి మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి అంటే పెరిగింది. ఈ లైన్లో వచ్చేసి ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5% ఎక్కువ ఈ లైన్లో వచ్చేసి. అంటే భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి 1-2 మండీలకు తగ్గిన పెద్ద మండీలు అన్నింటికి నేనుతో పోల్చుకుంటే ఒక 5 ఇంకా 10% ఎక్కువ. ఓవరాల్గా లైన్ మొత్తం అట్లా ఉంది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాత్రం ఇంచుమించు నేట్లాగే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. అంటే ఈ పక్క మండీలే అంటే భాగ్యలక్ష్మి మండీ వైపు ఒక 5 నుంచి 10% కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా టీవీఎస్ మండీ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే ఉంది. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా వస్తే నేడుతో పోల్చుకుంటే పెరిగినట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే దిగుమతి అయితే ఇంచుమించు నేట్లాగే ఉంది. దిగుమతి ఆ పక్క పెరిగినా ఈ పక్క తగ్గినా ప్రస్తుతానికి అయితే నేట్లాగే ఉంది. అండ్ ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగినట్టు ఉంటుంది. చూద్దాం, ఎందుకంటే ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా వస్తే పెరిగినట్టు అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి నేటి మాదిరి ఉంది. మీకు ఎవరికన్నా ఈ తక్షణందుగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, మీరు బుక్ చేసుకోవాలంటే.